అందరికీ నమస్కారం అండి. చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే, ఎవరికైనా డబ్బు గనక అప్పుగా ఇచ్చినట్లయితే, ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవటానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మన స్నేహితులు, బంధువులు ఇలా చాలా ముఖ్యమైన వాళ్ళు మన దగ్గరికొచ్చి అత్యవసరంగా డబ్బు కావాలని అడిగి తీసుకెళ్తూ ఉంటారు. కానీ మనము ఎన్ని సార్లు అడిగినా దాన్ని తిరిగివ్వరు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసుకోవటానికి మనము ఎంతో కష్టపడాల్సి వస్తుంది. మనం ఎన్ని సార్లు అడిగినా ఇదిగో ఇప్పుడిస్తాము, అప్పుడిస్తాము, రేపిస్తాము అని ఏవేవో సాకులు చెప్తూ ఉంటారు. ఇలా ఇలా డబ్బు రాబట్టుకోవడానికి ఎంతో కష్టపడిన వారు కొన్ని పరిహారాలు గనక చేసినట్లయితే మనం అప్పిచ్చిన డబ్బు తిరిగి వసూలు చేసుకోవాలంటే ఏ పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మొండి బాకీలు వసూలు చేసుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గురువారం రోజు సూర్యాస్తమయానికి ఒక గంట ముందు రావి చెట్టు, మర్రి, వేప చెట్లలో ఏదో ఒక వృక్షం దగ్గర చీమలు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో 1 కిలో చక్కెర పోయాలి. ఇలా 3 గురువారాలు చేసినట్లయితే ఎంత పెద్ద మొండి బాకీల సమస్య అయినా కూడా బయటపడడం జరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు తప్పకుండా చేతికొస్తుంది. జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలు చేసిన మొండి బాకీల సమస్యలు తొలగిపోతాయి. 41 రోజుల పాటు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి 12 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే మీరు అప్పిచ్చిన డబ్బు తొందరగా చేతికొచ్చేస్తుంది. గురువారం రోజున దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి రకరకాల పూలు కలిపిన పూలదండలను స్వామివారికి అలంకరించాలి. అలాగే ముఖ్యంగా తులసి దళాల మాలను గనక వెంకటేశ్వర స్వామికి అలంకరించినట్లయితే తప్పకుండా మొండి బాకీలు వసూలవుతాయి. ఇలా 3 గురువారాలు చేయాలి. ప్రతి ఆదివారము గుమ్మం ముందు దీపం పెట్టినట్లయితే మొండి బాకీల సమస్య తీరిపోతుంది. ఆదివారం సాయంత్రం ముందు ఆవు నెయ్యి, ఆముదం కలిపిన దీపాలు వెలిగిస్తే ఎంత పెద్ద మొండి బాకీ అయినా కూడా వెంటనే మీ చేతికి డబ్బులు వచ్చేస్తాయి. ఎంత పెద్ద మొండి బాకీలైనా వసూలు కావాలంటే దేవాలయ ప్రాంగణంలో దానిమ్మ మొక్క నాటి దానికి గనక నీళ్లు పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించి రావాల్సిన డబ్బు చేతికొస్తుంది. శివాలయంలో కాలభైరవుడిని దర్శించుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది. అన్నము, పెసలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి దానిని దేవాలయంలో భక్తులకు పంచినట్లయితే రావాల్సిన డబ్బు చేతికొస్తుంది. మంగళవారం రోజు కుబేర ముగ్గు వేస్తే మొండి బాకీలు వసూలవుతాయి. పూజాగదిలో పీట వేసి దానిమీద బియ్యపిండితో ముందుగా పెద్ద చతురస్రాకారాన్ని గీయాలి. తరువాత స్క్వేర్ బాక్సులో మళ్ళీ 9 చతురస్రాకారాలు వచ్చేలా గీసి అందులో నంబర్లు రాయాలి. ఈ సంఖ్యలు రాసిన తర్వాత ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క రూపాయి కాయను పెట్టాలి. అలాగే ఎరుపు రంగు పుష్పాన్ని ఒక్కొక్క నెంబర్ మీద ఉంచాలి. తరువాత అగరబత్తీలు వెలిగించాలి. ఇలా 4 మంగళవారాలు చేసినట్లయితే మీరు అడగక ముందే వాళ్లే వచ్చి డబ్బులు చెల్లిస్తారు. శనివారము రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పెరుగులో మినుములు వేసి ఆ పెరుగును రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కు తిరగకుండా వచ్చేయాలి. శనివారం రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి రావాల్సిన డబ్బులు తప్పకుండా చేతికొచ్చేస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు కనుక చేసినట్లయితే ఎంత పెద్ద మొండి బాకీ అయినా సరే తప్పకుండా వసూలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.